Wow, potato garlic rice. Superb. పాపా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ తమ్మునేలు చూసి ఉంటారు కదా, Potato garlic rice. లంచ్ బాక్స్ చాలా ఈజీగా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నానో అయితే మీకు చూపించేస్తున్నాను. వచ్చేసండి. సో ముందుగా బాయిల్ చేసిన పొటాటోస్ అనమాట. చాలా సింపుల్. ఒక్క 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ కానీ, మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇలా చిన్న రెసిపీతో అయితే చక్కగా ఈజీగా అయిపోతుంది. అంత టైం ప్రాసెస్ అయితే ఉండదు. అండ్ సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇగో ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, పచ్చెనగపప్పు, మిరియాలు అండ్ జీలకర్ర. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇది హీట్ ఎక్కేలోపు మనము ఇది స్మాష్ చేసేసుకుందాము. టైం సేవ్ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ, మీ హస్బెండ్స్కి లంచ్ బాక్సెస్ కానీ మనం ఇలాగా చేసుకుని పిల్లలకి పెడితే ఒక్క 5 మినిట్స్లో బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి నీరసంగా ఉన్నా, లేదంటే బద్ధకంగా ఉన్నా, సో ఆ టైంలో అయితే మనం ఇలా పెట్టేసి ఒక ఆమ్లెట్ వేసేస్తే తిని ఉంటారు అంతే. సో ఇదైతే స్మాష్ చేసేసుకున్నాను, అంటే టైం సేవ్ అయిపోతుంది అని చెప్పేసి. సో పక్కన పెట్టేసుకుందాం. సో ఈలోపు ఇది కాలిపోయింది కదా, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం మిరియాలు, శనగపప్పు అయితే వేయించుకుందామండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, అసలు వేసుకుని తింటారు అసలు. అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాము. మంచి స్మెల్ వస్తుందండి, అసలు అంత కమ్మటి స్మెల్ వస్తుంది. ఇవంతా కూడా మిక్సీ పట్టుకుందామండి. సో చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాము. సరిపడగా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయిపోయింది, పట్టేశాను. సో ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని రైస్లో కలుపుకుందాము. మన ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తో మనము ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. రైస్ ఎప్పుడు పొడిగా ఉండాలండి, పొడిగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి కమ్మటి వాసన వస్తుంది నాకు. చూసారా ఎంత బాగుందో.
నోరు ఊరిపోతుంది నాకైతే కదా. సో ఇది రైస్కి ఈ పొడి అంతా పట్టేలోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చేసేద్దాము. మనం పొటాటో బాగా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో అది అయితే మనం ఇందులో వేసేద్దాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకుందాం. ఊరికి అయిపోతుందండి ఫ్రై. సో ఇది ఫ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇందులో మనం ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకుని అయితే కలుపుకుందాము. సో అయిపోయిందండి. సో ఇది అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఒక్క నిమిషం పని, ఆమ్లెట్ అయితే వేసేద్దాం. సో అదే ప్యాన్లో, ఎక్కువ ప్యాన్స్ నేను యూజ్ చేయను, ఒక్కదాని మీద అన్నీ చేసేస్తాను, మళ్ళీ కడుక్కోవడం అంతా డబుల్ పని అయిపోతుంది కాబట్టి. సో హాఫ్ బాయిల్ అయినా వేయచ్చు, లేదంటే నార్మల్గా మనం ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా, సో అలా అయినా వేయచ్చు. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆమ్లెట్ ఆప్షనల్ అండి, కానీ ఆమ్లెట్తో పాటు తింటే కొంచెం బెటర్గా ఉంటుంది, బాగుంటుంది మనకి. అదిరిపోతుంది. బాగా వచ్చింది, బాగుంది. మరింత నోరూరించి పొటాటో గార్లిక్ రైస్. కాంబినేషన్ వచ్చేసి ఎగ్ ఎంత బాగుందంటే, సో టేస్ట్ చూసేద్దాము, వచ్చేయండి ఒకసారి. వా, సూపర్ ఉందండి, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఆమ్లెట్ కాంబినేషన్ అండి ఇది, పాపా. చాలా బాగుంది, తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. Signing off. Bye bye. Take care.